చెప్పబాయ్, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ గెలిచాడు కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకుంటున్నాడు. అది ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన పెద్ద మార్పు ఏంటి? చాలా బాగా చేస్తున్నాడంట. శాఖలకు న్యాయం చేస్తున్నాడు. మనం ఎప్పుడు అతన్ని మీటింగ్కి వెళ్ళినా సరే నేను వెళ్ళను, చూస్తాకి వెళ్ళను, ఎవరిని పిచ్చలేదు కదా, ఏ మీటింగ్ కూడా నేను వెళ్ళను. మనం ఎంతవరకు అంటే మొన్న విన్నారా, జూన్ అసలు నేను ఎక్కడికి వెళ్ళను. సెకండ్ రోజు ఏ మీటింగ్ తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఏనాడు కూడా ఏ రాజు అనేది అతను వస్తున్నాడు వెళ్ళాలనేది నాకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పోటీ చేస్తాను అని అంటున్నారు. ఒకవేళ అక్కడ ఎక్కడ తెలంగాణ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్. ఇప్పుడు మనం విడిపోయాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మనం చూసుకుంటాం. అంటే అక్కడ గెలవాలనేది అది కరెక్ట్ కాదే. అక్కడ పోటీ చేసి అక్కడ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యేలు, అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కష్టం. ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ నువ్వు చూసుకో, మా రాష్ట్రాన్ని అంతే ఎవరైనా అంటారు. నేను కూడా మర్చిపోయాను, టీవీలో నిన్న చూశాను నేను ఆ విషయం. అది కరెక్ట్ కాదు. ఎక్కడ గెలువు, నీకు ఆంధ్రప్రదేశ్లో నీకు ఉంది కాబట్టి గెలువు. అంతే. ఎక్కడో తమిళనాడులో నేను నించుంటానంటే అక్కడ ఊరుకుంటారా? అది అదే అన్నారు. ఇదేమైనా మీ జాగిరా అని వాళ్ళు అన్నారు. దానికి కేటీఆర్ గారు అవును, ఇది మేము కష్టపడి డివైడ్ చేసుకొని కష్టపడి తెచ్చుకున్నది కాబట్టి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు. అది అంటున్నారు. వాళ్ళగా తెచ్చుకున్నారు చేతులారా తెలంగాణ. ఒకవేళ బాబాయ్ అక్కడ పోటీ చేస్తా అంటున్నాడు, ఈసారి చేస్తే ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ప్రభావం ఉండదమ్మా. ఎందుకంటే సినిమాటలు ఉన్నారు కాబట్టి సినీ ఫీల్డ్ ఏమైనా వేస్తారమ్మా తప్ప, కానీ మామూలుగా అయితే ఎక్కడ అనుకోలేము. అతనికి బాగుంది. అది ఎక్కువ. ఇప్పుడు ఇక్కడే నువ్వు ఇన్ని సీట్లో డివిజన్ సీఎం అంటే చాలా గ్రేట్. ఇలా అంటున్నారు ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప నువ్వు ఇక్కడ కావాలని ఇవన్నీ చేస్తున్నావు అనేసి అక్కడ విమర్శిస్తున్నారు. ఇంకోటి, పొన్నం ప్రభాకర్ రావు గారు, అనిరుద్ రెడ్డి గారు, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ కుట్రబట్టి తెలంగాణ నాశనం చేయడం కోసం నువ్వు ఇవన్నీ చేస్తావు అని అంటున్నారు. ఇంతవరకు నీకు బీజేపీ అంటే ఇప్పుడు మోడీ ఉన్నంతకాలం బీజేపీ ఉంటుంది. మోడీ ఎందుకంటే ఉంటేదే మోడీ ఉండాలి, అసలు ప్రధానిగా ఉండాలి. కానీ ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. కానీ అది నిజమా? అసలు తెలంగాణకి వీళ్ళు వాళ్ళు ఎలాగ అక్కడ బీజేపీ వాళ్ళకు ఉంది కాబట్టి మీరు అనే మాట అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ కాదంటున్నారు. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ పర్వాలేదు పవన్ కళ్యాణ్, అక్కడ అంటే మనకి తెలియదు వాస్తవం అది.